అందరికీ కంటలు నేనే ఇస్తుంటాను. అలాగే ఎన్టీవీలో వచ్చే నా వార్తలు నా ఇష్టం, లల్లు బ్రదర్స్, మోడర్న్ మావ లైవ్ షో, వీటందరికీ అన్ని కార్యక్రమాల్లో కంటలు ఇస్తుంటాను. ఈ రోజున ఈ హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమానికి, హ్యాపీ హైదరాబాద్, మనిషి జీవితం చాలా చిన్నది, హైదరాబాద్ చరిత్ర చాలా గొప్పది. హైదరాబాద్ మరి ఎవరు చెప్పినా హైదరాబాద్లో నెగిటివ్ థింగ్స్నే మనకి బయటకు ఎలివేట్ చేస్తూ చెప్తున్నారు తప్ప హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి హ్యాపీ మూమెంట్స్ ఎవరు చూడడం లేదు. ఈ రోజున మరి హ్యాపీ హైదరాబాద్ నుంచి మనం గ్రేటర్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ హైదరాబాద్ లెవెల్కి మనం ఎదగాలని, ప్రపంచ దేశాల్లో మన హైదరాబాద్ ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శుభ తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ, ఆయన కనుక వచ్చినట్లయితే ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది? తెలుగు యువతకు వందనం, తెలుగు మమతకు అభివందనం. గ్రామాలు, గూడెళ్ళు, హరిజన గిరిజన బడుగు వర్గాలు ఇంకా తుడికి తొక్కి వేస్తుంటే చూసి సహించలేక, జనాభాలో సగమైన ఆడపడుచులు అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలేక, మీకోసం వచ్చింది తెలుగుదేశం. ఈ తెలుగుదేశం శ్రామికుని చెమటలో నుంచి, కార్మికుని కలిగిన కండరాల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం. ఆశీర్వదించండి, మంగళారతులు. జై తెలుగుదేశం, జై తెలుగునాడు. ఇలా మన అన్న నందమూరి తారక రామారావు గారు, అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏంటమ్మది, ఏమంత తొందర నీకు? మా రోసయ్య గారు కొద్దిసేపట్లో రాబోతా ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్కు ఉన్నటువంటి చరిత్ర మామూలు చరిత్ర కాదు, మన భారతదేశమే కాదు, ఈరోజు ప్రపంచ దేశాల్లో మన హైదరాబాద్ గురించి ఎంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారో మీ అందరికీ తెలియదు కాదు. ఈ ఘనతని మనం ఇదే స్థాయిలో కొనసాగించి హైదరాబాద్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. హైదరాబాద్ హ్యాపీగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విధంగా, నిండు నూరేళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి అపోహలకి గురి కావద్దని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఉంటాను బాబు, ఉంటాను తమ్ముడు, ఉంటాను చెల్లమ్మ, ఉంటాను అక్కయ్య. నమస్తే 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 నమస్తే. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి హైటెక్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట్లాడతారా మాట్లాడతారు. చాలా సంతోషం. ఈ రోజున చూస్తూ ఉంటే ఒక బ్రహ్మాండమైన పరిస్థితి వస్తూ ఉంది. ఆ విధంగా హ్యాపీ హైదరాబాద్ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మీడియా వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎటువంటి అపోహలకి గురి కాకుండా హైదరాబాద్ని హ్యాపీగా ఉంచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆ మాదిరిగా మనం ముందు వాళ్ళు మనవి చేస్తా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఈ రోజులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సరదాగా మరి రోసయ్య గారు, నాకు తెలిసినంత వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారికి వచ్చిన కష్టాలు పాపం ఏ ముఖ్యమంత్రి గారికి రాలేదు. రోసయ్య గారు మరి కొద్దిసేపట్లో ఆయన వచ్చేస్తారు. ఆయన వస్తే మనం చూడడం బాగోదు కనుక ఆయన కంటాన్ని మనం ఇమిటేట్ చేసే విధంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియదు కాదు. నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఎంతసేపు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏమిటాది, ఎంతసేపు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ని ఎలివేట్ చేసుకుంటూ ముందుకు పోతే అదేమన్నా పద్ధతి? నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఈరోజు ప్రింట్ మీడియా వరకు కనవండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వరకు కనవండి, వారందరికీ కూడా నేను ఒకటే మనం చేస్తూ ఉన్నా, హైదరాబాద్లో మీరు చూపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఉపద్రవాలు, ఉప్పెళ్ళేవి లేవు. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకు కానివ్వండి, కుటుంబాలకు కానివ్వండి వచ్చినటువంటి ఇబ్బంది లేదని మరొకసారి తెలియచేసుకుంటూ హైదరాబాదు నిరంతరం కూడా హ్యాపీగా ఉండటానికి ప్రభుత్వాన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఆ రకంగా ముందుకు పోతుంది తప్ప మరొకటో ఇంకొకటో కాదు. అందరికీ నమస్కారం. మరి ఎంతకు మించి ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. వారు వస్తారు. నమస్కారం. ఇలా సరదాగా నమస్కారం. మీ అందరికీ నేను ఒక జోక్ చెప్తానండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఏమండి జోక్ చెప్తా అని చెప్పి వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు ఏంటని మీకు అనుమానం రావచ్చు. నేను చెప్పే గొడవ అంటే ప్రతిపక్ష నేత, అధికార పార్టీ ఒకరికొకరు విమర్శించుకుంటారు, అవన్నీ మనందరికీ తెలిసిందే. కానీ నేను చెప్పే విమర్శలు ఔటర్ రింగ్ రోడ్డు గురించో, అనంతపూర్లో లీజుకిచ్చిన మైన్స్ గురించో, పొప్పలపేట భూముల గురించో కాదండి. ఒక కోడిగుడ్డి గురించి గొడవ పడుతున్నారు. ఇది మరీ చిత్రంగా ఉందండి. కొన్ని వేల కోట్ల గురించి గొడవ పడాలి, కోడిగుడ్డు గురించి ఎందుకు గొడవ పడతారని చెప్పి మీకు అనుమానం రావచ్చు. రాజశేఖర రెడ్డి గారు కోడిని పెంచుకుంటున్నారు. మనం ఎవరు కోడిని పెంచుకున్నా మన కోడి మన ఇంట్లో గుడ్డు పెడుతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు పెంచుకునే కోడి ఆయన ఇంట్లో గుడ్డు పెట్టలా, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెడుతుంది. ఆయన ఒక వారం రోజులు చూసి ఒకరోజు కోడి వెనక బయలుదేరితే అది ఆ వీధి ఈ వీధి, ఆ గల్లి ఈ గల్లి అలా అలా తిరిగి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళింది. గుడ్డు పెట్టి వచ్చిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళారు. వాళ్ళిద్దరు సంభాషణ ఏ విధంగా ఉంది. లోపలికి వెళ్ళారు రెడ్డి గారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, నేను కోడిని పెంచుతా ఉన్నా, గత వారం రోజులుగా నా కోడి నా ఇంట్లో గుడ్డు పెడతలా, ఎక్కడ పెడతా ఉందా అని చూస్తే నీటిలో పెడతా ఉందా, దయచేసి నా గుడ్డు నాకు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఏం మాడతారని అడిగారు. మీరేం మాడతారో నాకు అర్థం కావట్లా. ఈ రోజున చూస్తామంటే దున్నేవాడిదే భూమి అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చూస్తున్నప్పటికీ కోడి మీద అయినప్పటికీ గుడ్డ మా ఇంట్లో పెట్టదు కాబట్టి ఈ గుడ్డ నాకు ఎంత ఉంది, మీకు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు వెళ్ళండి. ఇదెక్కడ పద్ధతి చంద్రబాబు నాయుడు? అరే కోడి నాది, అది పెట్టిన గుడ్డు నాది, ఇది నీకు పద్ధతి కదా, దయచేసి నా గుడ్డు నాకు ఏమాత్రం ఇచ్చేది, మీరు వెళ్ళండి అనగా నేను వెళ్ళిపోతున్నా. కానీ మాజీ మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ ఎంసొచ్చారావు గారు ఎదురొచ్చారు. ఏంటంటే ఇది పరిస్థితి అంటే నీకెందుకు నేను ఇప్పిస్తారా అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఆయన విధంగా మాట్లాడుతున్నారు. ఇగో చంద్రబాబు నాయుడు మా మామూలు మా రాజశేఖర రెడ్డి కోడిని పెంచుతున్నాడు, మా మామని కోని మా ఇంట్లో గుడ్డు పెట్టాలి, పొరపాటు ఇంట్లో పెట్టింది తప్పే కాదన్నా. ఆ రోజున మీ మామకు చెప్పిన చంద్రబాబు నాయుడు గట్టుడా బిడ్డ నువ్వు సాగుతానని చెప్పిన, నేను పెళ్లి చేసిన పెద్ద మనిషికి అడుగుతున్నా, వారం రోజులు గుడ్డు నువ్వు తిట్టేదన్నా ఒక గుడ్డి రాదు అని సొమ్మమ్మతో గుడ్డి. ఓకే రావు గారు, ఓకే రావు గారు, మీరు ఇంతదిగా చెప్తా ఉన్నారు కాబట్టి మేమిద్దరం ఒక చిన్న పందెం పెట్టుకుంటాం. ఈ పందెంలో ఎవరు గెలిస్తే గుడ్డు వాళ్ళు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు పందేలకి మడవ తిప్పే వంశం కదా మాది, నీ పందేవాడు చెప్పా? ఏం లేదు రెడ్డి గారు, మన ఇద్దరం చెరవ గుద్దుకుందాం. ఎవరు గట్టిగా గుద్దితే గుడ్డు వాళ్ళు తీసుకుందాం. నీ ఎత్తులు నాకు అర్థమయ్యారు చంద్రబాబు నాయుడు. అరే ముందుగా నే గుద్దితే నాకంటే గట్టిగా గుడ్డు తీసుకుపోవాలని చూస్తా ఉన్నావు, నీ పప్పులు అడుకోవా? ఆ గుద్దేది నువ్వే గుద్దు, ఆ తర్వాత నేను గుద్దుతా. అయితే మీరు కాసుకొని రెడ్డి గారు, నేను సిద్ధంగా నన్ను గుద్దవయా, మీరు కాసుకొని అడిగారు. చంద్రబాయ్ అరిగిపోయిన రికార్డులు ఎంతసేపు చెబుతావా? త్వరగా గుద్దు అవుతా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే రెడ్డి గారు, మీరు కాసుకోండి. అబ్బా గుద్దుతానంటే ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు, ఇంత గట్టిగా గుద్దుతావు అనుకోలా. ఓకే బాబు, నువ్వు గుద్ద అయిపోయింది, ఇక నేను గుద్దుతా, నా చేతి పవర్ చూపిస్తాను, కాసుకోవా? అవసరం లేదు రెడ్డి గారు, బోడి గుడ్డు కోసం గుడ్డు అడుకునే పరిస్థితి లేదు. మీ గుడ్డ నాకు అక్కర్లా, మీద మీరు తీసుకోండి. ఆయన దానికి ఇస్తారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఓ హీరో గారు వస్తే ఎలా మాట్లాడతారు ఇక్కడ? హలో ఈ రోజున ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హ్యాపీ హైదరాబాద్ అని ఇంత హ్యాపీగా మంచి కార్యక్రమం చేస్తున్నాడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే మన హైదరాబాద్కి ఏం తక్కువ అండి, బ్రహ్మాండమైనటువంటి చార్మినార్ ఉంది, తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంది, పెద్ద పెద్ద గొప్ప నటులు అంతా ఉన్నారు. అలాంటి హైదరాబాద్ని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ కార్యక్రమం పక్షాన మీ అందరికీ నేను కూడా తెలియజేసుకుంటూ, ఈ చక్కటి సదవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ,
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సరదాగా నాగార్జున గారు థ్యాంక్ యూ. అలాగే మన బాలకృష్ణ గారు పవర్ఫుల్ డైలాగ్ చెప్తే సమరసింహారెడ్డి నుంచి ఒక సన్నివేశం తీసుకున్నట్లయితే బాలకృష్ణ గారిని ఏ విధంగా ఇమిటేట్ చేయాలి. నేను నీలాగా దొంగదెబ్బ తీయడానికి రాలేదురా. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నిన్ను నీ అమ్మ రాయలసీమ గడ్డ మీద కనుంటే నువ్వు అబ్బాయికి ఐకి పుట్టినాడువే అంటే, నీ ముద్ద మీద కలిసి నిజంగా బీజమైంటే, నువ్వు మల్తాడి కట్టిన మగాడివే అంటే దమ్ముటే రాదా? రా చంపుతురా. నిన్ను చంపడానికి కత్తులు అవసరం లేదురా, కంటి చూపుతా చంపేస్తా. ఈ రేంజ్లో బాలకృష్ణ గారు చెప్తే దీన్ని బ్రహ్మానందం గారికి ఇస్తే ఆయన స్టైల్ ఆయనలో చెప్తారు. ఫేస్ ఏంట్రా? అరే నేను లేనప్పుడు మట్టుకొచ్చి రెచ్చిపోయావుంట. అరే నా తొలికి అడుగుతా, అసలు నిన్ను నీ అమ్మ రాయలసీమ గడ్డ మీద కందా అక్కడ చెత్తుకొచ్చిందా? అరే నీ ముద్ద మీద వెళుతున్న బేసమా, లేకపోతే అక్కడ అంటించుకొచ్చావా? కాలుతో గేమ్స్ వద్దని శాంతి లేచిపోతాయి. ఇలా సరదాగా బ్రహ్మానంద గారిని థ్యాంక్ యూ. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఏమిటా చూస్తున్నారు? రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీలో ఉన్నాడు, కాషాలో కలిసిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో ఉన్నాడు, వరుస మార్చాను అనుకుంటున్నారా? అదే పౌరుషం, అదే రక్తం. శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పీక కోస్తా. ఇలా మెగాస్టార్ గారు, ఇలా అనేకమైన సందర్భాలు. అలాగే మనం ఒకప్పుడు రేడియోలో వార్తలు వినేవాళ్ళు. మనం ఢిల్లీ నుంచి అద్దంకి మన్నార్ గారు చాలా స్పీడ్గా చదివేవాళ్ళు వార్తలు. అలాగే శాంతి స్వరూప్ గారు టీవీలో దూరదర్శన్లో శాంతంగా ప్రశాంతంగా వార్తలు చదివేవారు. TV1లో మీరు చూసినట్లయితే ఎటకారం.com కార్యక్రమంలో ఎటకారంతో చేసేటువంటి కార్యక్రమం ఒకటి వస్తుంది నాకు. నేను శాంతి స్వరూప్ గారు దాంట్లో చేస్తుంటా. ఆయన ఆ రోజుల్లో న్యూస్ ఏ విధంగా చదివేవాళ్ళు. భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆయన న్యూస్ చదివే విధానం ఎలా ఉంది, సరదాగా కామెడీగా మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా ఇమిటేట్ చేయొచ్చు. శాంతి స్వరూప్ గారు వార్తలు దూరదర్శన్లో వస్తున్నాయి. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, అప్పుడు ఆయన చదువుతున్నారు. నమస్కారం. ఈ ఆదివారం రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని తన అంగరక్షకులు కాల్చగా ఆమె బొక్క బోర్లా పడి మరణించారు. శ్రీమతి ఇందిరాగాంధీ మరణం పట్ల యావత్ భారతదేశ ప్రజలతో పాటు వివిధ దేశ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర సంతాపాన్ని, దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఇలా స్మైల్గా చదివేసరికి ఏమంటే ఒక దేశ ప్రధాని చనిపోతే మీరు అలా స్మైల్గా చదివారేంటని చెప్పి అడిగినప్పుడు ఆయన తర్వాత నవ్వడం మానేశారు. ఒక సంతోషకరమైనటువంటి వార్తను ఆయన ఏ విధంగా చదువుతున్నారు. నమస్కారం. ఈ శుక్రవారం రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ప్రముఖ చలనచిత్ర నటులు, తన విశిష్ట సేవలను చిత్ర పరిశ్రమకు అందించిన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు ఈ సాయంత్రం 5 గంటలకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఇలా పాజ్ ఇచ్చేసరికి మనం పడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ. ఈ చల్లటి వాతావరణంలో చక్కటి కార్యక్రమంలో నాకు ఈ చక్కటి అవకాశాన్ని కలిగజేసినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ హ్యాపీ హైదరాబాద్, హ్యాపీ హైదరాబాద్, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతా ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. వందనాలు, శుభ వందనాలు. So here we present a cultural dance performance by the students of Jawahar Navodaya Vidyalaya, Hyderabad Central University campus.
వామ్మో ఏందో అనుకున్నా ఉండారు హైదరాబాద్ అంటే ఏంది వామ్మో అసలు హైదరాబాద్ అంటే ఈ ఎంత చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు అట్లా కాదండి. ఏందది ఆ చార్మినార్ ఎక్కడన్నా ఉందా? మన హైదరాబాద్లో తప్ప ప్రపంచంలో ఎక్కడెక్కడా లేదు బాబు. ఏందది అంత గొప్ప సిటీ మంది. ఇలాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంది నేను ఒక్కడైనా కోరుకునేది, మీరు కోరుకోరా? ఇది ఎక్కడ పద్ధతి బాబు? ఏంటది కొట్టడే గట్టిగా కొట్టడే, ఏమనంటే కుసుక్కున బీలైపోతారు. ఏంటది రేటిది ఎలాగైతే నేను ఒప్పుకోను. హైదరాబాద్లో హ్యాపీ లేదని చెప్పాడు ఆవిడాడు, చంపేసాడని చెప్పాడు. హైదరాబాద్ గొప్ప సిటీ, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా తెలుసా. ఆల్ హ్యాపీస్, ఇండస్ట్రీలో హ్యాపీస్, ఇక్కడ ఉన్నవాళ్ళు హ్యాపీస్, మీరు హ్యాపీస్, నేను హ్యాపీస్, మొత్తం అందరూ కూడా హ్యాపీస్, మీడియా వాళ్ళు కూడా హ్యాపీస్. ఏడు అర్థమైందే? మీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. ఏడు ఓకేనా? నాకు డబుల్ ఓకే ఉంటేనే. హాయ్ హలో, దిస్ ఇస్ రోబో స్పీడ్ 1000 మైల్స్. నేను ఒక్కడే 100 మందితో సమానం. నా మెమరీ 1 జేటా బై టికెల్తో చెప్పడం మర్మం శ్రీక. మీ గురించి మీరు చెప్పండి మీ స్టార్ పొలిటీషియన్స్. ఇలా సరదాగా రోబో వాయిస్ చెప్పాం. అప్పుడు వీళ్ళంతా మిగతా పొలిటీషియన్స్ అంతా కూడా పరిచయం చేసుకుంటారు. అలాగే మనం మీడియా చూస్తున్నాం చాలా ఛానల్స్లో, ప్రతి ఛానల్స్లో కూడా రాత్రి కూడా మన 9-10 అయ్యేసరికి మనకు ఒక హింసాత్మకమైనటువంటి ఎపిసోడ్. మనం టైర్డ్ అయి బాగా ఇంటికి వచ్చేసరికి ఒక పోలీసు వారి క్రైమ్ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ఒక ఊహా చిత్రాన్ని తీసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తుంటారు రకరకాల ఛానల్స్. అయితే మన నూతన ప్రసాద్ గారు ఇచ్చే వాయిస్ ఓవరు ఆ ఘోరమో నేరమో మన కళ్ళ ముందు జరిగిందనే విధంగా మన ఒళ్ళు ఎగురుపొచ్చే విధంగా ఉంటుంది. ఆ నేరాలు ఘోరాలు కనుక మనం తీసుకున్నట్లయితే విజయవాడ శారదా పీజీ కాలేజీలో శ్రీలక్ష్మిని పొట్టను పెట్టుకున్న మనోహర్ ఉదంతాన్ని తీసుకున్నట్లయితే ఈ ఐటెం ఎలా చేయొచ్చు? అది విజయవాడ పట్నం స్థానిక శారదా పీజీ కాలేజీలో ఎంసీఏ చేస్తూ ఉంది శ్రీలక్ష్మి. అదే కాలేజీలో ఎంసీఏ చేస్తూ ఉన్నాడు మనోహర్. మనోహర్ ఎంతో కాలంగా శ్రీలక్ష్మిని ప్రేమించాలి అనుకున్నాడు. మొత్తానికి ఓ రోజు ధైర్యం తెచ్చుకొని శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దానికి శ్రీలక్ష్మి సస్యమరే కుదరదండి. అంతే, ఒక్కసారిగా శ్రీలక్ష్మి మీద పగన పెంచుకున్నాడు మనోహర్. అప్పటి నుంచి తనకి సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో రానే వచ్చింది వైవా పరీక్ష. కాలేజీ వారి విద్యార్థులను అందరినీ పిలిపించి 2వ నెంబర్ రూమ్లో పెట్టి ఒక్కొక్కరుగా వైవా పరీక్ష నిర్వర్తిస్తున్నారు. తన వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తూ హాయిగా స్నేహితులతో కుశలి ప్రశ్నలు వేసుకుంటూ కాలం గడుపుతోంది శ్రీలక్ష్మి. అప్పుడు సమయం కరెక్ట్గా 11:30 అయింది. రంగంలోకి దిగాడు మనోహర్. అందరినీ హాయ్ అన్నాడు. పనిలో పనిగా పక్కనే ఉన్న శ్రీలక్ష్మిని కూడా హాయ్ అన్నాడు. దానికి ఇష్టం లేని శ్రీలక్ష్మి ఒక్కసారిగా తన ముఖాన్ని పక్క తిప్పుకుంది. అంతే, పగతో రగిలిపోతున్న మన మనోహర్ పథకం ప్రకారమే తన టీషర్ట్ మాట దాచుకున్న కొబ్బరికాయలు నరికే కత్తిని తీసి అమాంతంగా ఒక్క వేటు మెడ మీద వేశాడు. నేల కొరిగిపోయింది శ్రీలక్ష్మి. పక్కనే ఉండి జరిగిన సంఘటన గమనిస్తున్నటువంటి శ్రీలక్ష్మి స్నేహితురాలు గీత ఒక్కసారిగా సురా తప్పు కింద పడిపోయింది. కాలేజీ వారు పోలీసులు తిరిగిపచ్చారు. రంగంలోకి దిగారు పోలీసులు. నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి మిత్రులు ఎవరున్నారా అని ఆరాధించారు. మనోహర్ నీచుడు దుర్మార్గంతో మిత్రులు ఎవరు లేని తేటతలమైంది పోలీసులకి. అంతే, మన పోలీసులు మనోహర్ కోసం మన రాష్ట్రమే కాకుండా పక్కనే ఉన్న చెన్నై, బెంగళూరులో కూడా గాలిస్తూనే ఉన్నారు. మొత్తానికి చెన్నైలో పోలీసులు పట్టుబడ్డాడు మనోహర్. ఇలాంటి నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి చట్టం ఏ శిక్ష విధిస్తుందా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్న సమయంలో చట్టం సరైన నిర్ణయం తీసుకుని ఉరిశిక్ష వేసింది. అమ్మయ్య, నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి ఉరిశిక్ష వేశారు కదని చెప్పి ప్రజలందరూ ఊపిరి పీలుస్తున్న సమయంలో మరో పిడుగు లాంటి వార్త చెవుని పడింది. ఏంటా అని చూస్తే హైకోర్టులో నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి ఉరిశిక్ష తప్పించారు. ఏది అయినా సరే సుప్రీంకోర్టు అయినా సరే కలగజేసుకొని నీచుడు దుర్మార్గుడైనటువంటి మనోహర్కి ఉరిశిక్ష వేయాలని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటూనే ఉన్నారు. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈ చక్కటి వాతావరణంలో నాకు ఈ అవకాశాన్ని కలిగజేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ రమేష్ గారికి సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
కాదు, దేశం అంటే మనుషులే అన్న శ్రీ గురుజారావు అప్ప గారి సూత్రి నిజ జీవితంలో పాటిస్తూ మన అందరికీ, మన యువతకి ఆదర్శంగా నిలిచిన మహనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు. ఈ కార్యక్రమం హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి చాలా రకాల చర్చలు, చాలా రకాల అనుమానాలు, చాలా రకాల సందేహాలు, చాలా రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు చాలామంది మెదులుతున్నాయి. వాటన్నిటికి కూడా ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నగరాలు న్యూయార్క్, వాషింగ్టన్ DC, సిడ్నీ, టోక్యో, అంతెందుకు ఎప్పుడూ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పాకిస్తాన్లో కూడా ఒక గొప్ప నగరం కరాచీ. ఇట్లాంటి నగరాలన్నిటితో కూడా ఏ నగరానికి తీసిపోనట్టుగా మన హైదరాబాద్ ఇవాళ ఉంది. మన హైదరాబాద్ నగరం, మన హైదరాబాద్లో ఉన్నటువంటి రిసోర్సెస్, మన హైదరాబాద్కు ఉన్నటువంటి యూత్, మన హైదరాబాద్కు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రభుత్వం, మనకి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ప్రపంచంలో ఏ ఒక్కరికి తీసిపోనంత శక్తివంతులు. మన మెకానిజం, మనను అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి టెక్నాలజీ, ప్రాసెస్, మన భారత రాజ్యాంగ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోనంత శక్తివంతమైనవి. దీని ఉదాహరణ ఈ మధ్యనే ఒబామా భారతదేశానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఇది అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఒబామా లాంటి అగ్రదేశాధినేత మన దేశం గురించి ఆ మాట అన్నప్పుడు ఇంకా మనకు తిరిగి ఎక్కడ ఉంటుంది చెప్పండి. హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కార్యక్రమం ఇంతకుముందే మనకున్నటువంటి హైదరాబాద్కు ఉన్నటువంటి రిసోర్సెస్, హైదరాబాద్ చరిత్ర అందరికీ తెలుసు. అయినా ఒకసారి నేను మళ్ళీ మీ ముందు ప్రస్తావన చేస్తాను. 1591లో దాదాపు చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఒక చిన్న కుగ్రామం, చించలం అనేటువంటి ఒక చిన్న కుగ్రామంతో ప్రారంభమై అక్కడి నుంచి ఒక ప్రేమకు చిహ్నంగా భాగ్యనగరంగా మారి ఒక పురాతన నేపథ్యం ఉన్నటువంటి ప్రపంచంలోనే ప్రేమకు చిహ్నంగా ఏర్పాటైనటువంటి ఒక నగరం. ఆ తర్వాత రకరకాల పర్యవసానాల మూలంగా, రకరకాల పరిణామ క్రమంలో రకరకాలగా అభివృద్ధి చెందుతూ ఈరోజు గ్లోబల్ సిటీగా ఉంది. మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకున్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ, మనకున్నటువంటి యూనివర్సిటీస్ కానీ ప్రపంచంలో ఏ అగ్ర నగరానికి తీసుకున్నట్టుగా ఉన్నాయి. సో యూనివర్సిటీస్ నుంచి తయారవుతున్నటువంటి యూత్, హ్యూమన్ రిసోర్సెస్, వీటిని సక్రమ మార్గంలో మనం వినియోగించుకుంటే మనం ఖచ్చితంగా మన ఈ తరానికి, భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైనటువంటి మనం దారి చూపిన వాళ్ళం అవుతామని చెప్పేసి మనందరి కమిట్మెంట్ను ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఒక 3 సంవత్సరాల పాటు వివిధ దశల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. మొట్టమొదట ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ నేపథ్యంగా మేము టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శ్రీ నరసింహరావు గారు, అర్బన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వారు ప్రఖ్యాతి చెందినటువంటి నగరాలకు సంబంధించిన ఒక పరిశోధకులు, వారి యొక్క ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. మా యొక్క అర్బన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇట్ హోల్డ్స్ ఫర్ 2 things. Number 1, discipline, and number 2, dedication. You see, now we are living in the greater city of Hyderabad, which holds a lot of significance across the globe rather. You see, Andhra Pradesh is endowed with a good number of natural resources, particularly industrial, mineral, educational, in other ways, etc. So, in Hyderabad city is comparable with all other global cities like New York, Washington, Bonn, etc., Geneva, etc. So what I am trying to bring it into your notice that your students community studying in Hyderabad city have got abundant opportunities for your educational development, career development, and research development also. Because I come from a research institute, I would like to say that you are endowed with so many good number of opportunities for your growth and development. Particularly once you start working hard in your studies, there is no other go to see backward.
in the presence of our Honorable Higher Education Minister, I am pleased to state that so many educational facilities are available in our Hyderabad. Hyderabad stands for good reputation among the all other cities in India, and it is also holds a good importance for music. So, in particularly Andhra Pradesh state, our so many opportunities are extended to students community to go for studies, to go for research, to go for practical studies, and to set up their own practices, etc. Every student is given loan here to prosecute further studies. That is a rare opportunity which is extended by the state government. Particularly, I would like to draw the attention of higher education minister to say that we are proud that my particular daughter who studied in BITS Pilani had drawn educational loan, and she went to US after completing her BTech EEE. So, in the same way, there are so many students who are eligible for conducting decent studies, for making good progress, for bringing good name to Hyderabad city. So, in this way, I would like to say that once you concentrate on your studies regularly, there is no second thought for your future. Just you try to go ahead, duly hard working on your studies. So, it will also get good name to your parents, good name to city, good name to state. And at the same time, you are availing the opportunities. Those are rendered by the state government to a larger extent. So, in this way, what I am trying to bring it to your notice, that once you start hard working on your studies, you can have bright future, and you can also bring laurels to your parents, to the city, to the state, etc. In this way, I would like to congratulate for the commencement of Happy Hyderabad. You see, there is no person who can go ahead without happiness. Everybody needs happiness in this world. Happiness only creates enthusiasm and motivates them to go ahead in this world. So, Hyderabad has got very good old heritage, good culture rather. So, there is a lot of respect for our Hyderabad, and Hyderabad studies, Hyderabad dishes everywhere. It holds a lot of significance. In this way, I would like to congratulate all of you for attending this session, and I would like to convey my heartfelt thanks to the Honorable Minister for Higher Education, to Honorable MLA Tarak Ramarao, Kantamneni, and Ravi Babu particularly for giving us a chance to UDRA for making this valuable presentation among this August gathering. So, wish you all the best. హ్యాపీ హైదరాబాద్, హ్యాపీ ఇండియా అని కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు రమేష్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ విన్న వెంటనే మేము కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి వెంటనే ఒప్పుకోవటం జరిగింది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ ట్రూ హైదరాబాదీ. నేను పర్సనల్గా నేను చదువుకునే రోజుల్లో ఢిల్లీలో చదువుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి హైదరాబాద్ వచ్చినాక ఐ ఫెల్ ఇన్ లవ్ ఇన్ దిస్ సిటీ. ఈ సిటీలో ఏదో చామ్ ఉంది, ఈ సిటీలో ఏదో అట్రాక్షన్ ఉంది. తర్వాత చదువు అయిపోయి ఉద్యోగం వచ్చినాక విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా కానీ ఈ సిటీలోనే సెటిల్ అవ్వాలి, ఇక్కడే కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉద్యోగం మానేసిన తర్వాత ఓన్గా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడు కూడా 99లో we thought of getting into internet based టెక్నాలజీ కంపెనీ. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం ఏదన్నా ఇంటర్నెట్లో .com స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చినప్పుడు దాని పేరేం పెట్టాలనుకున్నప్పుడు TeluguOne అని పేరు మా వాళ్ళందరూ మేము ప్రపోజ్ చేసినప్పుడు TeluguOne అంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే తెలుగువాడు ఒకటో స్థానంలో ఉండాలి. హీ షుడ్ బి నంబర్ 1 ఆల్వేస్. అలా TeluguOne.com స్థాపించాం. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన యువత అందరిలో మీ అందరిలో ఎనర్జీ చూస్తుంటే వెరీ ఎనర్జెటిక్. మేము మా తెలుగు ద్వారా సుమారు 200+ కంట్రీస్ నుంచి మాకు మెంబర్స్ ఉన్నారు. ఏ దేశంలో చూసినా కానీ తెలుగువారు ఉంటారు. వీళ్ళందరితో మేము వివిధ సందర్భాల్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఏంటంటే మన దేశం
ముఖ్యంగా వాళ్ళు 3-4 జనరేషన్స్ అయ్యి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అయినా సరే మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మన హైదరాబాద్ ముఖ్యంగా ఆనందంగా ఉండాలి అని. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సరే మన దేశానికి గర్వకారణం అంటే ముఖ్యంగా మన హ్యూమన్ రిసోర్సెస్. 20 ఏళ్ల క్రితం చూస్తే కనుక మన ఇండియన్స్ చాలా కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ముఖ్యంగా ప్రతి ఆడ్ జాబ్స్ చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా నేను ఫస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ దిగిన వెంటనే టాయిలెట్కి వెళ్తే టాయిలెట్లో క్లీన్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇండియన్సే. చాలా బాగా అనిపించింది. అదే రోజు డిన్నర్ హోస్ట్ చేస్తే అక్కడ వైట్స్ అక్కడ మన వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది. మనది ఏదో ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీ, స్నేక్ చార్మర్స్, స్ట్రీట్ పర్ఫార్మర్స్ వీళ్ళే ఉంటారని. అదే పోస్ట్ 99 ఈ ఐటీ బూమ్ వచ్చినాక ఏ దేశం వెళ్ళినా సరే చాలా రెస్పెక్ట్తో చూస్తారు. దానికి కారణం అంతా యూతే, మన యూతే, ఈ మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళే. సో ఇఫ్ దిస్ యూత్ పవర్ ఈజ్ ప్రాపర్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్, ఐ థింక్ ఒబామా చెప్పడం కాదు, వీ కెన్ ప్రూవ్ ఇట్, వీఆర్ నంబర్ 1 ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, మారిషస్ వెళ్ళండి, ఇక్కడ అందరూ కూడా కూలీ చేసుకునేవారు తెలుగువారు ముఖ్యంగా ఆ దేశంలోకి వెళ్ళి స్థిరపడ్డారు. వారందరూ కూడా ఇవాళ చూస్తే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుని కలిశాను. ఆయన టాప్ ఆఫ్ ద రేంజ్ కార్స్, 4 కార్లు ఉన్నాయి ఇంట్లో. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ బాస్ ఒక వైట్ ఆర్డినరీ కార్లో వస్తే, దిస్ గై ఈస్ గాన్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ది కార్స్. ఏంటి నీ సక్సెస్ ఏంటి? నీ బాస్ ఏమో ఆర్డినరీగా ఉన్నాడు, నిన్ను చూస్తేనేమో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ అన్ని కార్స్ నీ దగ్గర ఉన్నాయి, వాట్ ఈజ్ యువర్ సక్సెస్ అని అడిగాను. ఏం లేదు, ఇండియన్స్కి ఐక్యూ ఎక్కువ, కామన్ సెన్స్ ఎక్కువ అన్నాడు. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఫర్ అవర్ సక్సెస్ ఇన్ దిస్ కంట్రీ. కూలి వాళ్ళ పిల్లల్లాగా వచ్చాం. నౌ వీఆర్ కమాండింగ్ అండ్ డిక్టేటింగ్ ది ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. సో ప్రతి దేశంలో కూడా ప్రతి ఇండియన్ కూడా అలాగే ఉన్నారు. సో మనందరం కూడా ఈ దేశంలో లెట్ us ఛానలైజ్ అవర్ ఎనర్జీస్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్. మన రాష్ట్రాన్ని, మన హైదరాబాద్ని ముఖ్యంగా లెట్ షో ఇట్ టు ద వరల్డ్. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హైదరాబాద్ గురించి ఏ మీడియాలో వచ్చినా కానీ ఫస్ట్ నెగిటివ్ రీజన్లో వస్తుంది. ప్రపంచంలో ఏ మూల బాంబ్ బ్లాస్ట్ జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయో ఎతకాలని అనుకుంటారు. అమెరికా చూస్తే వాళ్ళ డిస్టర్బ్ ప్లేస్ కింద హైదరాబాద్ని డిక్లేర్ చేద్దాం అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటాయి. బట్ దేర్ ఆర్ టూ మెనీ పాజిటివ్ థింగ్స్ ఆల్సో ఆన్ ది అదర్ సైడ్ విచ్ ఆర్ నాట్ బీయింగ్ హైలైటెడ్. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే ది హ్యాపీ హైదరాబాద్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు నాకు అనిపించింది, ఎస్, దిస్ ఈజ్ ది ప్రాపర్ ప్లాట్ఫామ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్స్. హైదరాబాద్ ఈజ్ వెరీ హ్యాపీ, హైదరాబాద్ ఈజ్ పీస్ఫుల్, హైదరాబాద్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఈ పాజిటివ్ మెసేజ్ని మనందరం స్ప్రెడ్ చేయడానికి కావాల్సింది మనందరి ఎఫర్ట్. చిన్న ఎఫర్ట్ పెడితే వీ కెన్ షో ఇట్ టు ద వరల్డ్. ఎస్, ఫ్రమ్ గ్రేటర్ హైదరాబాద్ టు ది గ్లోబల్ హైదరాబాద్ వీఆర్ దేర్ ఫ్రమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ది వరల్డ్ అని ఒకప్పుడు మన అనుకున్నారో లేదో మళ్ళీ ఈ మధ్య ఆ విషయం మర్చిపోయారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనేది మాట్లాడలేదు. లెట్స్ టెల్ ది వరల్డ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ దట్ హైదరాబాద్ ఈజ్ స్టిల్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, most peaceful place and the most happiest place. Thank you very much. Good evening to all of you. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మా గ్లామరస్ అండ్ డైనమిక్ మినిస్టర్ గారు, మా సోదరులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా, అలుమ్నై. సో give all of you please give him a big round of applause. అండ్ హ్యాపీ హైదరాబాద్ ఫౌండేషన్, హ్యాపీ హైదరాబాద్ ఆర్గనైజేషన్కి ఈరోజు అధ్యక్షత వహిస్తున్న, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రమేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, అందరికంటే ముఖ్యంగా అసలు ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటి, జరిగేదేంటి, జరగబోయేదేంటి మీకు కొంత తెలిసినా తెలియకపోయినా చాలాసేపటి నుంచి చాలా ఓపికగా కూర్చున్న సెంట్రల్ యూనివర్సిటీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఇట్లాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు
ఏం మాట్లాడాలో తెలియదు నిజానికి. అందుకే ఒక పెద్ద ఆయన ఒకసారి మీటింగ్ పోయేటప్పుడు ఇంట్లో భార్యని అడిగిండంట, నేను ఇప్పుడు మీటింగ్కి పోతా ఉన్నా, మరి ఏం మాట్లాడాలి అక్కడ అంటే మంచి అడ్వైస్ ఇచ్చిందంట భార్య. ఏముందంట అంటే, అందరికంటే ముందు మాట్లాడే అవకాశం వస్తే నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా మంచి మాటలు చెప్తారని సప్పుడే కూర్చో. మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే నా ముందు మాట్లాడిన వాళ్ళు 4 మంచి మాటలు చెప్పారు, నేను కూర్చున్న తర్వాత ఇంకా 4 మంచి మాటలు వేరే వాళ్ళు చెప్తారు, నేను కూర్చుంటాను కూర్చో. చివరికి లాస్ట్కి మాట్లాడితే ఏం లేదు మాట్లాడడానికి, కాబట్టి ఇంకా కూర్చుంటున్నాను. ఇప్పుడు నేను మధ్యలో మాట్లాడుతున్నా కాబట్టి నా తర్వాత శ్రీధర్ అన్న మాట్లాడతాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. తన కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ చెప్తారు మీకు. ఎందుకంటే ఈరోజు మినిస్టర్ గారు ఒక స్టూడెంట్ లాగా, ఒక విద్యార్థి లాగా, ఫర్గివ్ మీ మేడం, శ్రీధర్ బాబు గారి శ్రీమతి కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా మీ పూర్వ విద్యార్థి, వారి పాప కూడా ఇక్కడే ఉంది. సో ఎదురుగా తన భార్యను కూర్చోబెట్టుకుని కూడా మరి మంత్రి గారు ఈరోజు ధైర్యంగా చెప్తారా లేదా కాలేజ్ విషయాలు చూద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ కాన్సెప్ట్, హ్యాపీ హైదరాబాద్ అని. హైదరాబాద్ విషయంలో ఈ మధ్యన జాతీయ మీడియాలో కానీ, అంతర్జాతీయ మీడియాలో కానీ, మన ప్రాంతీయ మీడియాలో కానీ ఏదైతే నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హైదరాబాద్ ఈజ్ అ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ అ హ్యాపీ ప్లేస్ అని చెప్పడానికి ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంతోషం. హైదరాబాద్ హ్యాస్ బీన్ అ గ్రేట్ సిటీ, culturally, historically, ecologically, seismologically, it's a fantastic city, and a lot of people who come from different parts of the world and who come from different parts of the country have settled here. A classic example in that regard would be J.M. Lingdo Garu, who was earlier a Chief Election Commissioner of India. He belongs to the northeastern part of the country, but he also chose Hyderabad after his post-retirement life. So therefore, Hyderabad has always had a great place in the history of India and will continue to remain so. Hyderabad is a happy place, but it certainly can be happier. Hyderabad will be happier when we won't have people sleeping on the streets. Hyderabad will be a much more happy place when we'll have all of our kids getting quality education. Hyderabad will be a much happier place when all of us, in fact, all of us included here, will actually look forward to future without any threats such as the terrorist threats, etc., etc. Therefore, Hyderabad anedi ఒకప్పుడైనా ఇప్పుడైనా రేపైనా ఎప్పటికీ కూడా ఒక హ్యాపీ ప్లేస్గా, ఒక అద్భుతమైన నగరంగా, ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా. నేను తెలంగాణ ఆంధ్రాని ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ ద ఫోరం. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్, హైదరాబాద్ ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదుగుతుంది. దానిలో మనందరం కూడా హైదరాబాద్ అభివృద్ధిలో, హైదరాబాద్ ఫ్యూచర్ డెవలప్మెంట్లో, హైదరాబాద్ అభివృద్ధిలో మనందరం కూడా కలిసికట్టుగా భాగస్వాములం అవుదామని, పార్ట్నర్స్ అవుదామని చెప్పి కోరుకుంటూ, one thing is for sure, with a vibrant youth like this, Hyderabad has a fantastic future. Thank you once again for giving me this opportunity. And మళ్ళొకసారి శ్రీధర్ అన్న ఖచ్చితంగా తన కాలేజ్ స్టోరీస్ చెప్పాలని గుర్తు చేస్తూ, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 14th పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకాలని ఆలోచన చేయటం, ప్రత్యేకించి ఏపీ మీడియా అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతా ఉన్న సోదరులు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక కాన్సెప్ట్ని యువతరం ముందు ఉంచాలా అనే వారి సంకల్పానికి మరి ఊపునివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను కానీ, మా సోదరులు గౌరవ శాసనసభ్యులు తారక రామారావు గారే కానీ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న రవిశంకర్ గారు, TeluguOne.com అనే ప్రముఖ వెబ్సైట్ నడిపిస్తూ ఉన్న సోదరులు రవిశంకర్ గారే కానీ, కళ్యాణ్ సిఇఓ గారే కానీ, నరసింహరావు గారు ఈ అర్బన్ ఏరియా స్టడీస్ మీద అనేక సెమినార్లు ఇంటర్నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్న తరుణంలో దీనికి పెద్ద ఎత్తున ఊపి ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము పిలవటం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఉండమన్నప్పుడు
నేను ఒక యువ శాసనసభ్యునిగా, యువ మంత్రిగా యువతరానికి ఒక మంచి పిలుపిచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి మీరు పిలుపు ఇస్తా ఉన్న తరుణంలో మేము తప్పకుండా భాగస్వాములు అవుతామని ఇక్కడికి రావటం, మరి అదేవిధంగా ప్రత్యేకించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో మరి అనేక మంది విద్యార్థులు అందరూ మా సోదరులు సోదరిమణులు, ఒకరు తప్ప, ఎందుకంటే నా భార్య కూడా వచ్చారు ఇక్కడికి. మరి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ చదువుతా ఉన్నవారు నేను గొప్పగా చెప్పదలుచుకున్నాను, అన్ని విశ్వవిద్యాలయాల కంటే ఒక మెరుగైన స్థానంలో మీకు మెరుగైన ఐక్యూతో, ప్రత్యేకించి ఇది ఒక కేంద్ర విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కారు. అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ విద్యా బోధనని మరి స్ఫురిద్దామని ఇక్కడికి వచ్చేసిన చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఒక కాన్సెప్ట్ని మీ ముందట ఉంచితే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు హ్యాపీ హైదరాబాద్ హ్యాపీ ఇండియా కార్యక్రమాన్ని సోదరులు రమేష్ బాబు గారు నిర్వహిస్తున్న తరుణంలో ఇక్కడ ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎన్నికైన యూనియన్ అధ్యక్షులే కానీ, అదేవిధంగా ఇక్కడ ఎన్నికైన కార్యదర్శులు, మరి మిగతా యూనియన్ మెంబర్స్తో పాటు ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులందరికీ మరి మీరు ఆదర్శనీయమైన కార్యక్రమానికి నాంది పలుకుతారు అనే ఒక గొప్ప నమ్మకంతో మేము కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ to be in midst of you, especially with my brothers and sisters who exactly 17 or 18 years back, I don't know whether the DST auditorium was there, but I was still relishing the moments as a student. I also envy, the age where you people are now enjoying, because we have crossed all that. We are into a very professional issues to be dealt with, and the happy Hyderabad concept, when it had come down to us, and when I would like to really appeal to all the students, this concept may look very simple. The concept is very, very useful, and it's a practical tool to solve many problems in terms of your individual problems, in terms of your complex societal problems, in terms of your, urge to do something for your own state and for the nation building. So happiness is nothing but a feeling where you can, where your life is really existed for. This, spirit has to be there with all the students at large. We know every student or every young fellow or every young student will be facing so many problems in our materialistic world. Ultimately, what you people are striving for, somebody may be doing their MA, somebody may be doing their MSc, somebody may be doing MTech, somebody may be pursuing the MPhil and the PhD as postdoctoral, but still ultimately, your goal, whatever may be, you want to derive some sort of a satisfaction. The satisfaction only can be wrapped by happiness. So this happiness, you are just searching for it. Happiness is nowhere. Happiness is amongst ourselves. How best you could really discover from you, from your inner self, is the concept where Mr. Ramesh Babu is really striving to bring in awareness so that you will be happy
Ultimately, one individual is happy, your neighbors are happy, your friends are happy, your peer group is happy. Ultimately, this culminating effect will give happiness for the society. In turn, it gives happiness to the state. Automatically, the progress can be seen and be reflected. Now, this is the main theme of this happiness, happy Hyderabad and happy India. And if we look back again, when my colleague Mr. Ramarao was telling about Hyderabad, right? You know, in every history, history student would really tell us, history is built upon solid foundations. We have seen the history, how the, Bharat has evolved, how the Hyderabad has evolved, how this Andhra Pradesh state has evolved. Ultimately, nobody can disfigure the history or dislodge the history and come to some other conclusion where our happiness goes. So here we go back again and say, this happy Hyderabad is a concept where the city is being built for. This Hyderabad is built on a name which symbolizes love. This city was known earlier as Bhagyanagar, the city of love. A city of love truly reflects the people who resided in this Bhagyanagar. Were happy, were love-sharing people, were all-time compassionate towards other people's problems, were all-time friendly with their neighbors, with the peer group. Now, this is the city meant for. Ultimately, in times to come, we are looking for that of city where we have experienced in the past, in the near past or long past, where we've seen literally the trouble issues or trouble instances or trouble surroundings, wherein in each and every Hyderabadi has a doubt whether this Hyderabad will exist as a happy Hyderabad again. We are here to see that, Hyderabadi is always a happy man again. Hyderabadi would like to see this Hyderabad, a very beautiful city, which is built on the banks of river Musi, which is named after a famous, prophet by name Moses. So this is what, we are culturally assimilated. Here we have different religions, we have different cultures, we have different castes, we have different nationalities. If I see in Central University back here, many people who have come from other nations are also studying here. So this is a place where really we would like to really see forward in next 5 years or 6 years or next year or a decade from now. How should we build it back again? How the doubts of many people should really be resolved. This is where the issue of the happy Hyderabadi concept has come into picture. This concept has to go a long way. Any student, any young student has to always think positive. He has to be optimistic, not pessimistic. If we are optimistic, we can build India. We can build this Hyderabad. So we have to think positively. This is the age where we have to think positively, where on the positiveness we can build this nation, we can build this city, a greater city for tomorrow. This is the ethos where, I or my other young legislator who is sitting here, even though he has his own notions, he has his own compulsions, or he has his own, ideological stand on some issues on Hyderabad or some part of this Andhra Pradesh. But still, he had come here on our invitation, as a younger generation legislator. He just thought to instill some sort of a value-based, culture in the students so that, whatever your goal may be, many students may be aligned to different sections of, political parties. One. And number two, many students wouldn't have aligned. Many people would have stood to their, academic upliftment. But still here, we count upon, young generation. You all know, this India, when we got independence,
This India has been built that time by many young Indians who thought of future India. After 60 and odd years, we are still standing in a democratic atmosphere, free and unpolluted atmosphere, where we can express our ideas, opinions, and express in a full, thorough affair wherein nobody can object to it. That is where in 1947, the young Indians then have thought we have to build this India. That is where their positive attitude, they never thought of committing suicides. That is where the crux of the young people now is. They have thought we have to fight against a mighty enemy to see that it's been ruled by our own people. Here, we always want to see that each and every student, each and young man of this state, and especially of this place, to have the self-confidence in themselves that they are going to reach their goal with their own ways and strategies. So if we doesn't have, in our spirit, the spirit of self-confidence that we are going to enjoy and where we are going to really take place for whatever professions you may take. But still, these university students who are all well-learned, who have, EQ and IQ above ordinary student, may think a lot about this concept of happy Hyderabadi. May get back to you. Everybody knows about Hyderabadi culture. Everybody knows about Hyderabadi, values. Everybody knows the Hyderabadi, taste for a few things. As rightly said by our anchor here, the biryani or the, the rich legacies which have been left by the Charminar, the Golconda Fort, the great legacy, if you see the AP Legislative Assembly, the institutions which have recently come up, Indian Institute of Technology, or Birla Institute of Technological Sciences, or our own great university, which have been established after a long struggle, University of Hyderabad. These are the greatest, gifts which have given by our forefathers. So we are reaping on it, and we have to see that we are going to be the answers for the next generation. So best we can take it. We have to take every issue in a very positive angle and see that. I'm not here to dispute whatever the goals or aims or objectives of each student, but still, whatever the goal you want to really, achieve, or to the, last destination where you want to arrive, it may take some longer time, but as a positivist, think about that we can do it, we can attain it, not at the cost of other people's happiness. You don't make other people unhappy. You don't make your neighbor unhappy. You don't make your classmate unhappy. But with your own efforts, keeping them happy, you can always be happy and build a happy individual from yourselves. This is what this concept is meant for, and I believe and hope, being associated with this sort of concept as a young legislator and as a young minister here, I just thought, even though if I address 20 students here back in Central University, my duty and job is to address you. Come here, sit along with you, take the positive vibration from you, and see that my energy increases to a certain level where the positive thinking engulfs me, so that at the policy level making, I should be at a greater utility for this state. So that's the real reason I got associated with this concept as a honorary president for this association. I just sort of sharing few, thoughts of mine to you. And at the same time, all the elders in the days who are here, they just put in their opinions and suggestions before you. This is the time where you have to think positively. This is the time when there is any problem, where the issue of happiness comes or unhappiness comes, the frustration comes, where we have to unfold everything, see that we are happy. If we are happy, everybody is happy.
So may I now come back to many questions which has been posed by my dear colleague, Mr. Rama Rao. As you know, my wife is sitting right here. I can't really divulge, all details of mine and my studentship here. And, otherwise, I'll be here and she'll be back at her home, our home. In this university was a very, very tough job for me. I don't know how this is going on, but ultimately, I used to take every semester examinations 20 days before very seriously, because back home, all my siblings used to get 60 and odd above percentage. If I don't get it, I would have been thrown out from my home. So I tried my level best to get 60 and odd percentage and stood as a average student from this university, but still, I really enjoyed my studentship over here. I still try to pick few things, and really I'm trying to put it back into policy making. So with this, not much of great background I have, I would like to conclude and see that each and every man here and a student, each and a young student, irrespective of the caste, creed, sex, and the place where they hail from, be a happy Hyderabadi. Thank you for giving this opportunity. Thank you one and all. మహిమ తెలిపిన బుద్ధుడు మావనిలో మందారం సత్యమనే కత్తిబోని స్వాతంత్రం సాధించిన సత్యమనే కత్తిబోని స్వాతంత్రం సాధించిన మా బాబు మహితాత్ముడు మావనిలో మల్లె పువ్వు మావనిలో అవని మా భరతావని అందమైన పూలవనం నందనమే వనిలో అలరించే పూలెన్నో సాధనతో ఆడిపాడి శాంతి జగతి కందించిన మనోహరుడు నెహ్రూజీ మావనిలో గులాబీ సాధనతో ఆడిపాడి శాంతి జగతి కందించిన మనోహరుడు నెహ్రూజీ మావనిలో గులాబీ బడుగు బడుగు వర్గాలకు అండైన అంబేద్కర్ బడుగు బడుగు వర్గాలకు అండైన అంబేద్కర్ మనుజులలో అమరజీవి మావనిలో పూవంతి మావనిలో పూవంతి అవని మా భరతావని అందమైన పూలవనం నందనమే వనిలో అలరించే పూలెన్నో జైలను ఎదురు నిలుచు వీరులైన జవానులు మేలు కొలిపే వెన్నెముకలు మావనిలో చేవంతులు ఈవనిలో పూలెన్నో ఎనలేని మంచి పూలు ఈవనిలో పూలెన్నో ఎనలేని మంచి పూలు ఆవనికే అందానివి అందించిన పరిమళాలు ఆవనికే అందాలివి అందించిన పరిమళాలు
అవని మా భరతావని అందమైన పూలవనం నందనమే వనిలో అలరించే పూలెన్నో అవని మా భరతావని అందమైన పూలవనం నందనమే వనిలో అలరించే పూలెన్నో जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद हैप्पी हैदराबाद